సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నాగతేజ. ప్రజెంట్ మనం ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి చెరుకుముపాలెం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల క్రికెటర్ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి వారి అమ్మగారు పుట్టిన ప్రాంతం ఇది. ప్రజెంట్ మనం ఆ ఇంటి నివాసంలోనే ఉన్నాం. నితీష్ కుమార్ రెడ్డి గురించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు కూడా మనం ఈరోజు ఈ గ్రామం రావడం జరిగింది. కొన్ని డీటెయిల్స్ నేరుగా ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం నితీష్ కుమార్ రెడ్డి గారి తాతగారి ఇల్లు ఇదంతా కూడా తెలుగువారు గర్వించేటువంటి క్షణాలు కూడా మనం చూసాము. ఏదైతే ఆదిత్య ఆస్ట్రేలియా బౌలర్లకు కూడా ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు. తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసి టీమిండియాలో రాణించినటువంటి నితీష్ కుమార్ రెడ్డి గారి తాతగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, కొన్ని విషయాలు వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ మీ పూర్తి పేరు? నా పేరు లక్ష్మీ నరసింహారెడ్డి. అంటే నితీష్ రెడ్డి గారు తాత ఉంటున్నారు మీరు. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరగడం కానీ వారి అమ్మగారు జీవన విధానం ఎలా ఉండేది మీకు తెలుసు? అదే ఇక్కడే పుట్టి పెరిగాడు. బాగా వాళ్ళ నాన్నకు కూడా స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టం మీద ఎక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఆడుతుండేవాడు. పోతే ప్రతిసారి కూడా ఆ బాబు స్పోర్ట్స్ ఆడాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి ఉంది. వాళ్ళ నాన్న కాకి ముత్యాలరెడ్డి మా అమ్మాయిని చేసేసుకున్నారు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వస్తా పోతా ఉండేవాడు చిన్నప్పటి నుంచి. వచ్చి మొట్టమొదటి నుంచి కూడా క్రికెట్ మీద మంచి అభిమానం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇక్కడ చిన్నప్పుడు ఏందా అంటే మన ఊరు గ్రామంలో ఇక్కడ గ్రౌండ్ లో ఆడుకోవడం కానీ అలాంటి సందర్భాలు ఉన్నాయి? ఇక్కడ తోటి క్రీడాకారుడు లోకల్ ఆడటం అనేది ఉండేది. అంటే ఇప్పుడు ఈ రోజు మనం చూస్తాం ఒక ఆస్ట్రేలియా గడ్డపై మన భారతీయుడు వెళ్ళడం అనేది ఇప్పుడు యావత్ భారతదేశం కాకుండా ఇతర దేశాలు కూడా ఎవరు ఈ నితీష్ కుమార్ రెడ్డి అని చూసే పరిస్థితి వస్తుంది. సో మీరు కుటుంబ సభ్యులుగా ఒక తాతగారిగా మనవడు ఈ రోజు ఆ స్థానంలోకి వెళ్ళడాన్ని మీరు ఎలా చూస్తారు? ఎలా గర్వంగా ఫీల్ అవుతున్నారు? బాగా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే చుట్టూ అన్ని దేశాలు కూడా ఈ నితీష్ కుమార్ నుంచి చాలా గొప్పగా చెప్తుంది. మాకు చాలా గర్వంగా ఉంది. మా అబ్బాయి మా కొడుకు సురేందర్ రెడ్డి, ఆ అబ్బాయి గురించి బాగా కెరీర్ తీసుకొని బాగా ఆడేదానికి సపోర్ట్ చేసేవాడు. తండ్రి గారు ఏదో ఉద్యోగం మానేసి కూడా అబ్బాయి కోసం చేశారని చెప్తున్నారు. మీకు తెలిసి ఏం జరిగి ఉంటుంది అంటారు? జంక్ ఎంప్లాయ్ ఈ అక్కడి నుంచి ఉదయపూర్ ట్రాన్స్ఫర్ అయింది, షిఫ్ట్ అయింది. అది పోకుండా పోవాలా లేకపోతే ఉండాలనే ఉద్దేశంతో ఈ అబ్బాయి కెరీర్ తీసుకొని అది సపోర్ట్ చేస్తూ అది జాబ్ మానుకొని ఈ అబ్బాయి లైన్ లో తీసుకొచ్చి పెట్టాడు. చిన్నప్పుడు మనం చూస్తుంటే ఇళ్లలో మన వాళ్ళు ఏదన్నా పక్కదారి పోవడము, చదువుకోపోవడము, తిడుతుంటాం ఉంటాయి. చిన్నప్పుడు కొంచెం 10వ తరగతి వరకు వచ్చారు. అలాంటి సమయంలో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు? లేకపోతే ఈ ఉద్యోగంకి నువ్వు బాగా చదవాలి అట్లా మంచి చెడు చూసుకునే వాళ్ళు చిన్నప్పుడు? ఎవరికి తాతగారిగా మీరు ఏం చెప్పేవాళ్ళు? నేను బాగా వాడికి ఇంట్రెస్ట్ ఉంది ఆడాలని, ఆ ఇంట్రెస్ట్ బట్టి బాగా ఆడాలయ్యా, నువ్వు బాగా రాణించాలా అన్నిట్లో క్రికెట్ లో అని చెప్పి మేము చెప్పేవాళ్ళం. పోతే వాళ్ళ అమ్మమ్మకు బాగా ఇష్టం, మనవడంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతో చదువుతానే అబ్బాయి క్రికెట్ ఆడేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఊళ్ళో చిన్నవి ఉంటే ఇట్లా తిరిగి ఆడుతుండేవాడు. ఇక్కడ టోర్నమెంట్ అంటే క్రికెట్ పోటీలకు వెళ్ళడం కానీ అదే అతను ఒకసారి శర్మ కాలేజ్ దగ్గర కూడా ఏదో అంటే వచ్చి ఆడాడు. పోతే అబ్బాయి కెరియర్ క్రికెట్ మీదనే పెట్టాడు, బాగా రాణిస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఊహించారా? అంటే చిన్నప్పుడు అంటే ఆడుతున్నాడు, ఓకే, ఏదో ఇంట్రెస్ట్ ఉంది, వాడికి అభిమానం, క్రికెట్ ఇష్టపడుతున్నాడు, ఓకే, కానీ ఈ రోజు ఈ స్థాయికి వస్తాడనేది మీరు ఊహించారు? కానీ అప్పుడు మేము మామూలుగా ఉంది కదా అని చెప్పి అనుకున్నాము. కానీ ఈ స్థాయికి రావటం చాలా గొప్ప విషయం. మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. మీరు సీన్ చూడొచ్చు, ఎందుకంటే ఆడే సమయంలో తండ్రి కంటర్ తాడి పెట్టారు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టం ఒకసారిగా కళ్ళ ముందు సక్సెస్ కనిపిస్తుంది. సెంచరీ చేశాడు, తండ్రి ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. చూసిన క్రీడాకారులందరూ కూడా ఒక
ఏదో తెలియని ఒక ఆనందం కనిపిస్తుంది. సో మీరు ఆ సమయంలో చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా నాకు కూడా ఇదే అనిపించింది. అంటే, ఆ, బాగా ఆడుతున్నాడు కదా, బాగా ఉంది అని చెప్పి, కానీ ఇంత స్థాయికి వస్తాడని కూడా ఊహించలేదు. కానీ అనుకోగా మంచి స్థాయికి వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడు నిలుస్తుంటారా అక్కడ విశాఖపట్నం? ఎప్పుడు ఈ మధ్య కూడా వెళ్ళొచ్చాను. అంటే ఆడి వచ్చినాక కలిసి వచ్చారా? ఆడిన తర్వాత మొన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత కలిసారా? మ్యాచ్ అయిన తర్వాత కలలేదు, కానీ నాకు కొంచెం హెల్త్ విషయం రెస్ట్ తీసుకుంటున్నాను. అంటే త్వరలో రేపు వచ్చినా కలుస్తాం అంటున్నారు. సో ఇప్పుడు ఏం చెప్తారు? మీడియా ద్వారా అయినా సరే మనోడికి మీరేం చెప్దాం అనుకుంటారు? ఇంకా బాగా రాణించాలి, ఇంకా మంచి 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 పేరు తెచ్చుకోవాలని, మంచి అన్ని దేశాలకు కూడా గొప్పగా చెప్పుకునే విధంగా వచ్చాడు. ఇప్పటికి ఇంకా రావాలని కోరుకుంటున్నాను. గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు బయటకు వెళ్ళగానే మనోడు ఈ రోజు ఆ స్థానంలో ఉన్నాడని చెప్పి మీతో చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతుంటారు. సో గ్రామస్తులతో ఎలా ఉంటున్నారు? ఏం చెప్తారు మీ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు కానీ, పలకరింపు కానీ? ఇప్పుడు ఎలా చూస్తారు మిమ్మల్ని? ఇప్పుడు నితీష్ తాతయ్య అన్ని అంటే ఒకప్పుడు ఏంటంటే మీ రైతాంగం సంబంధించి మీకు ఉండేది, ఈ రోజు పలానా తాతగారు అనేది మీకు, మీరు రైతాంగం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తారు. ఇంకేం చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇంకా ఎలాంటి ప్రోత్సాహం కావాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి కానీ, ఇటు ఐసీసీ నుంచి కానీ? ఇంకా మంచి రాణించాలని అనుకుంటున్నాను. సో ఇది మనం ప్రజెంట్ అయితే నితీష్ కుమార్ రెడ్డి గారి తాతయ్యతో మనం మాట్లాడాము. ఈ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి గ్రామంలో కూడా వస్తుండేవాడు నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పేసి తాతయ్య చెప్తున్న పరిస్థితుంది. చిన్ననాటి నుంచి కూడా క్రికెట్ పై ఎంతో అభిమానం, క్రికెట్ ఆడటము, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న క్రీడాకారులతో కలిసి టోర్నమెంట్లు కూడా వెళ్ళాడని చెప్పేసి తాతయ్య చెప్తున్నాడు. అంతేకాకుండా విశాఖ నుంచి ఇటు ప్రకాశం జిల్లా నుంచి గల్లీలో క్రికెట్ ఆడిన వ్యక్తి ఈ రోజు ఆస్ట్రేలియాలో కంగారులకి ఒక చూపించి తన క్రికెట్ లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించి ఈ రోజు సెంచరీ ధారించి కూడా దేశ విదేశాల నుంచి ఎవరి నితీష్ కుమార్ రెడ్డి అనేది తెలుసుకునే స్థాయికి తను రావడం చాలా గర్వంగా ఉందని చెప్పేసి వారి తాతయ్య తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నీరజ్ తో తేజ, సుమన్ టీవీ, చెరుకుమపాలెం నుంచి.